యేసుక్రీస్తు నామములో అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన వర్తమానం ఏంటిది చెప్పండి? ఎంతమంది మన ఛానల్ ఫాలో అవుతున్నారు? మన చర్చి ఛానల్ కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్ గుంటూరు అని కొడితే ఆ ఛానల్ వచ్చింది. దాంట్లో మనము మన ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉండొచ్చు. హల్లెలూయా. గత 3 రోజుల క్రితము నేను ప్రార్థన చేసినప్పుడు ఒక విషయం దేవుడు చెప్పాడు. అది నాకు క్లియర్గా దేవుడు చెప్తే నేను అది ప్రిపేర్ అయ్యాను. అదేంటంటే ఈ సీజన్ సీజను ఇదే సీజను క్రిస్మస్ సీజన్. హల్లెలూయా. మన క్రైస్తవులందరూ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని వీధుల్లో తిరుగుతూ ఆనందిస్తూ గంతులు వేస్తూ క్రిస్మస్ తాత క్యాపులు పెట్టుకుంటూ డ్రెస్సులు వేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని డిసెంబర్ ప్రారంభం నుంచి 25th వరకు ఈ పండగ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇది క్రిస్మస్ సీజన్. అయితే దేవుడు నాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకేం చెప్పాడంటే, అసలు క్రైస్తవులు క్రిస్మస్ ఎప్పుడు చేసుకోవాలి? ఏం చెప్పండి? ఎప్పుడు చేసుకోవాలి క్రైస్తవులకి క్రిస్మస్ ఎప్పుడు అనేది దేవుడు ఈరోజు మనకు చెప్పబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఆయన మాటలు మనం విందాం. హిందువులకి చాలా పండుగలు ఉన్నాయి. ఏం పండుగలు ఉన్నాయి మీరు చెప్పండి? దసరా, సంక్రాంతి, ఇంకా దీపావళి, ఇంకా ఉగాది, ఇంకా వినాయక చవితి. ఇట్లా పండుగలు వాళ్ళకి అవి ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి? సంవత్సరానికి ఒకసారి వస్తాయి. దీపావళి సంవత్సరానికి ఒకసారి వచ్చింది, సంక్రాంతి సంవత్సరానికి ఒకసారి వచ్చింది, దసరా, వినాయక చవితి ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతూ ఉంటాయి. ముస్లిమ్స్కి కూడా పండుగలు ఉన్నాయి. ముస్లిమ్స్కి ఏం పండుగ అని చెప్పండి? బక్రీద్ సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది. ఇంకా రంజాన్ అనే పండుగ సంవత్సరం ఒకసారి వచ్చింది. మిగతా టైంలో రాదు. ఒకేసారి సంవత్సరంలో ఒక్కసారే వాళ్ళు జరుపుకుంటారు. ఆశ్చర్యకరంగా క్రైస్తవులు కూడా సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ జరుపుకుంటారు. హల్లెలూయా. సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ మనకి. ఇక వాళ్ళకి మనకి తేడా ఏమి లేదు. క్రిస్మస్ రోజు ఎప్పుడు చేస్తున్నాం? ఈ డిసెంబర్ ప్రారంభం నుంచి 25th దాకా క్రిస్మస్ అంటాం. 25th అయిపోగానే ఆ స్టార్ తీసి మూలన పడేస్తాం, ఆ క్యాప్ తీసి పక్కన పడేస్తాం. ఈ క్రిస్మస్ అన్నం ఇంకా అసలు దాని గురించే మాట్లాడడం. జాగ్రత్తగా విను క్రైస్తవ సంగమా. దేవుడు నిన్ను రక్షించుకుంది ఒక్కరోజు క్రిస్మస్ జరుపుకోవడం కోసం కాదు. నువ్వు భ్రమపడొద్దు క్రైస్తవ సంగమా. నీ దేవుడు నిన్ను సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ చేసుకోవడం కోసం కాదు రక్షించింది. క్రైస్తవులకు అర్థం కావట్లా. హిందువులు జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం దీపావళి, హిందువులు జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఉగాది, దసరా జరుపుకుంటున్నారు, తర్వాత సైలెంట్గా అయిపోతున్నారు. మిగతా నెలలో జరుపుకోరు. క్రైస్తవులకి క్రిస్మస్ 25 కాదు, క్రైస్తవులకి క్రిస్మస్ ప్రతిరోజు. గట్టి చెప్పలు కూడా ప్రతిరోజు మనము క్రిస్మస్ అనుభవించాలని దేవుడు మన కోసం రక్తం కార్చి చనిపోయి లేచాడు. హిందువుల్లాగా ముస్లిమ్స్ లాగా రోజుకి సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం కోసం కాదు. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచింది. మోసపోవద్దు సంగమా, మోసపోవద్దు క్రైస్తవ జనాంగమా. ఒక్కసారి జరుపుకొని తర్వాత సైలెంట్గా ఉండే జీవితం కాదు మంది. మన దేవుడు సజీవుడు, మన దేవుడు మనలో నివసిస్తున్నాడు. కాబట్టి క్రిస్మస్ అనేది ఒక్క రోజుతో సరిపోదు. ఏం జరిగింది క్రిస్మస్ రోజు? ఏం చెప్తారు అందరూ? క్రీస్తు పుట్టాడు అని చెప్తాం మనం. క్రీస్తు ఒక్క రోజే నీళ్ళు పుట్టి చనిపోడు. క్రిస్మస్ రోజు పుట్టేవాడు కాదు యేసు ప్రభు. ప్రతిరోజు నీళ్ళు పుడతానే ఉంటాడు. హల్లెలూయా. ప్రతిరోజు నీళ్ళు పుట్టి ఉంటాడు ఆయన. ప్రతిరోజు నీలో ఆయన ఉంటాడు. ఇది నీకు అర్థమైతే నువ్వు క్రిస్మస్ ఒక్క 25th గాక ప్రతిరోజు ఆ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తావు. చూడండి, ఈ నెల ప్రారంభం నుంచి 20 దాకా క్రైస్తవ ముఖాల్లో కలకలాడతావు. ఎంత సంతోషంగా ఉంటారో. ఏంటంటే పండగ, మా పండగ వచ్చిందండి క్రిస్మస్ పండగ అని. కొంతమంది ఈరోజు లైటింగ్లు, సున్నాలు, కొత్త బట్టలు, పిండి వంటలు, యాడికెళ్ళినా సరే క్రిస్మస్ అని చెప్పుకోవటం, ఎగరటం, డ్యాన్సులు వేయటం,
స్కిట్లు వేసుకోవటం అంత హడావుడి చేస్తున్నాం, తర్వాత దాన్ని పక్కన పడేస్తాం. దానికోసం కాదు, దేవుడు నీ కోసం నీలో ఉదయించింది. ఈరోజు జాగ్రత్తగా ఈ క్రిస్మస్ సీజన్లో ఈ మాటలు విను. ఒక్కరోజు జరుపుకొని కూర్చోవడం కోసం కాదు దేవుడు నీ జీవితంలో ఉదయించింది, పుట్టింది. ప్రతిరోజు నాలో యేసయ్య పుట్టాడని పండగ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవైపోయినాయి. నీలో కనుక దేవుడు ఒక్కసారి ఉదయించాడంటే, అసలు నీకు క్రిస్మస్ ఎప్పుడు చెప్పమంటావా? నువ్వు బాప్తిజం తీసుకున్న రోజు నీకు క్రిస్మస్. హల్లెలూయా. మనిషి ప్రాబ్లం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించరు, దేవుని యొక్క సృష్టిని ఆరాధిస్తారు. ఇది మనకు ఫస్ట్ నుంచి ఉన్న వీక్నెస్. ఎక్కడ స్టార్ట్ అయింది? మన మొదటి మానవుడు సృష్టికర్తను ఆరాధించుకోకుండా సృష్టిని ఆరాధించాడు ఆయన. సృష్టి ఎవరు? అవ్వ సృష్టించబడింది, సృష్టించిన వాడు దేవుడు. కానీ మనిషి ఏం చేశాడంటే సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని ఆరాధించాడు. అక్కడ ఈరోజు కూడా మనిషి దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి సృష్టికర్తని పూజించాడు, సృష్టిని పూజిస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే క్రైస్తవులకి ఇప్పుడు కూడా ఈరోజు కూడా క్రిస్మస్ ఎప్పుడు అర్థం కాకుండా చేశాడు. హల్లెలూయా. ఎవరు తెలియదు ఇప్పుడు దా క్రిస్మస్ 25 తారీఖున గ్యారంటీ లేదు. దాని గురించి ఎంతమంది తలకాయలు బీక్కుంటున్నారు. పండితులు ధర్మశాస్త్ర మొత్తం స్టడీ చేస్తున్నారు. ఎప్పుడు పుట్టాడు యేసు ప్రభు? డేట్ లేదు. కరెక్ట్గా బైబిల్ ఎంత అన్నీ రాసి పెట్టాడు దేవుడు బైబిల్లో, కానీ యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు మాత్రం రాయిలా. మర్మం చేసి దాచిపెట్టాడు. ఎందుకంటే మనము ఆ రోజు పండగ, ఆ రోజు దాని విగ్రహం చేసుకుంటాం. మోషే కూడా చనిపోయినప్పుడు ఆ సమాధి ఎక్కడుందో దేవుడు దూరం పెట్టేశాడు. అంటే మనం దేవుడిని కాకుండా సృష్టిని పూజించే మెంటాలిటీ మనది. అందుకనే దేవుడు ఎప్పుడు పుట్టాడో భూమి మీద ఆ డేట్ ఈ రోజు కూడా ఎవరికి కన్ఫామ్గా చెప్పలా. హల్లెలూయా. నేనేమంటానంటే నాకేమర్థమైందంటే ఈ క్రిస్మస్ ఎప్పుడంటే నువ్వు ఆత్మీయంగా చనిపోయి లేచిన రోజు. నువ్వు ఎప్పుడు చనిపోయి లేచావు? నీలో దేవుడు ఎప్పుడు పుట్టాడు? అప్పుడే క్రిస్మస్. ఎప్పుడు పుట్టాడు? నువ్వు ఎప్పుడైతే నమ్మి బాప్తిసం తీసుకొని మునిగి లెగుస్తావో అప్పుడు నువ్వు నూతన సృష్టివి. నీలో నీ యొక్క పాపము చంపబడింది. నువ్వు చనిపోయి నీలో దేవుడు ఉదయించిన రోజే బాప్తిసం రోజు. నాలో దేవుడు జన్మించింది, నీలో దేవుడు జన్మించింది 25 రోజున క్రిస్మస్ రోజు జరుపుకొని తర్వాత సైలెంట్గా దుప్పడు కప్పుకొని పడుకోవడం కోసం కాదు. ప్రతిరోజు నువ్వు క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించి తీరాలి భూమి మీద. ప్రతిరోజు నీలో దేవుడు ఉదయించడం నువ్వు చూసుకోవాలి. నీలో దేవుడు పుట్టినప్పుడే నిజమైన క్రిస్మస్ నీ జీవితం. నీలో ఎప్పుడైతే పుడతాడో అప్పుడే క్రిస్మస్. అది ప్రతిరోజు క్రైస్తవుల్లో దేవుడు పుడతాకి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు లెగవగానే నీలో నుంచి దేవుడు లెగవాలి. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ రోజున యేసు ప్రభువుని లేపుతున్నారు. హల్లెలూయా. డిసెంబర్ 1న లేపుతున్నారు. యేసుక్రీస్తు పుట్టాడు, యేసుక్రీస్తు పుట్టాడు, యేసుక్రీస్తు పుట్టాడు, యేసుక్రీస్తు పుట్టాడు అని బజార్లో తిరుగుతున్నారు. నేను ఇప్పటికీ మా ఊర్లో చూస్తాను, 4 గంటలకు తిరుగుతూ ఉంటారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, యేసు పుట్టాడు, యేసు పుట్టాడు. ఏడ పుట్టాడు? నీళ్ళు ఆ ఒక్క వారమేనా? ఈ ఒక్క నెలనే నీళ్ళు పుట్టిన దేవుడు? తర్వాత అంతా పడుకోబెడతావా? లేదు. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడికి ఈ అనుభవం కాదు. నిజమైన క్రైస్తవుడు ప్రతిరోజు క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించి తీరుతాడు. ఈ వాక్యం ఏంటన్నా నీ అనుభవం ఏంటిది? ఒక్క క్రిస్మస్ రోజేనా నీ ఆనందం? ఒక్క డిసెంబర్ మాసమేనా నీ ఆనందం? నేనంటాను ప్రతి నెల ఈ ఆనందం మనం అనుభవించాలి. జనవరి నెలలో అనుభవించాలి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఈ 12 నెలలు కూడా ప్రతిరోజు మనము యేసు ప్రభు మనలో పుడతాం ఆనందించాలి. మనలో పుడతాం మనం చూసుకోవాలి. ఈరోజు విచారం ఏంటంటే
క్రైస్తవుల క్రిస్మస్ చేసుకున్నట్టు అందరూ నవ్వుతున్నారు. ఎవరు నవ్వుతున్నారు? ముస్లిమ్స్, హిందూస్ నవ్వుకుంటున్నారు. వీళ్ళు క్రిస్మస్ చేసుకుంటారంట. హల్లెలూయా. ఏం క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టాడు. ఏడ పుట్టాడు? వాళ్ళ జీవితాల్లో అందరు తాగుబోతులాయా, అందరు వ్యభిచారులాయా, అందరు శాపగ్రస్తులాయా, ఏమి లేదు ఆశీర్వాదాలు. మరి ఎందుకు యేసుక్రీస్తు పుట్టాడని చెప్తున్నారు? ఏడ పుట్టాడు వాళ్ళ జీవితాల్లో అని వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. మనకి ఇది అర్థం కావట్లా. నువ్వు చూపించాలి వాళ్ళకి. అరే ఈ వ్యక్తి ఎంత డిఫరెంట్గా ఉన్నాడు, ప్రతిరోజు పండగ ఉంది దీనికి ఏందో. హల్లెలూయా. హిందూ, ముస్లిమ్స్, దేవుడు నమ్మని వాళ్ళు నిన్ను చూసినప్పుడు అరే ఈ వ్యక్తిలో దేవుడు కనబడుతున్నాడు రా బాబు, అసలు ఆయనకి ఏంది అంత ఆశీర్వాదమే. ఎప్పుడు వీళ్ళు హాస్పిటల్ పోయినట్టుగా ఉంటారు, అసలు ఎప్పుడు ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారే, అసలు ఎప్పుడు భార్యాభర్తలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగుంటారు, ఎప్పుడు భలేగా ఉంటారు వీళ్ళు. ఏందంటే వీళ్ళలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు పుట్టాడు వీళ్ళలో, అందుకే ఇట్లున్నారు ఆరోగ్యంగా. ప్రతిరోజు నీలో దేవుడు బతికున్నట్టు చూపించాలి. కనుక ఈరోజు కొంచెం ఆలోచించు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ పండగ సందర్భంగా దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు.